సో ఈ రోజుల్లో ఒక అమ్మాయికి ఇండిపెండెంట్ అనేది అవసరమా? ఇండిపెండెంట్‌గా ఉండాలంటారా? 100%. ఎందుకంటే డిపెండ్ అవ్వొద్దంటే సో యాజ్ ఎ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మీరు ఒక వుమెన్‌కి ఇచ్చే సలహా ఏంటి? ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఏంటంటే లైఫ్‌లో ఫెయిల్యూర్స్ అనేది యాక్సెప్ట్ చేసే కెపాసిటీ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే హలో డియర్ వ్యూవర్స్, ఈరోజు మనం ఒక డైనమిక్ లేడీని కలవబోతున్నాము. జనరల్గా ఉమెన్స్ గురించి చెప్పాలి అంటే ఉమెన్స్ ఎందులో కూడా తక్కువ కాదు అన్నమాట అందరి నోట వినిపిస్తుంది. ఎందరో ప్యాషనేట్ ఉమెన్స్కి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారు. తను ఈరోజు మనతో ఉన్నారు. తను ఎవరో కాదు, సిరి గణేష్ ఫౌండర్ శ్రీ మహాలక్ష్మి గారు. హాయ్ మ్యామ్. హాయ్ అండి. యా, థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. యా, సో మేడం, జనరల్గా ఒక అమ్మాయి అంటే మీ దృష్టిలో డెఫినేషన్ ఏంటి? అమ్మాయి అనే వాళ్ళు ఎలా ఉండాలంటే చాలా వరకు ఏంటంటే రెస్ట్రిక్షన్స్కి లోనై ఉంటారు. ఏంటంటే ఎవరైనా చెప్పింది మాత్రమే చేయాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడు చేంజ్ అవుతున్న కాలానికి కొందరు అలా లేరనుకోండి, చాలా టాప్ పొజిషన్లో కూడా ఉన్నారు. వాళ్ళని చూస్తే అర్థమవుతుంది ఇంత గొప్ప స్థాయికి కూడా మహిళలు ఎదుకొచ్చా అని. నేనైతే చాలాసార్లు రియలైజ్ అవుతుంటాను. మనం ఒక స్టెప్ కూడా లేమి ఎంతో సక్సెస్ అయిన వాళ్ళతో కంపేర్ చేస్తే మనం ఇంకా చేయాల్సింది చాలా ఉంది అనేసి అనిపిస్తుంది అన్నమాట. అయితే ఒక మహిళ ఏంటంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా, ప్రతి పుట్టుకకు ఒక అర్థం ఉంటుంది. నేను దేనికోసం పుట్టాను, నేను చేయాల్సింది ఏంటి, వీటి మీద ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో ప్రతి జన్మకు ఒక వాల్యూ యాడ్ చేస్తే కనుక వాళ్ళ సక్సెస్ అనేది వస్తుంది. దాంతో వాళ్ళు ఎవరు అనేది కూడా సొసైటీకి తెలుస్తుంది. ఎస్ మ్యామ్, డెఫినెట్లీ. సో ఒక అమ్మాయికి స్ట్రెంగ్స్ ఏముంటే బాగుంటుంది అంటారు? స్ట్రెంగ్స్ అంటే ఏముంటాయి, ఏముండవు. కాన్ఫిడెన్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఎప్పటికెప్పుడు అబ్జెక్షన్స్ అనేది ప్రతి లైఫ్లో ఎవరికైనా కూడా కామన్గా వస్తూ ఉంటాయి. బట్ చాలా మందికి ఏంటంటే ఒక ఫెయిల్యూర్ రాగానే మనం మైండ్కి సిగ్నల్ ఇచ్చేస్తాం, నాకు ఇంతే ఇలాగే అవుతుంది అనేసి. అలా కాకుండా ఎప్పుడైతే మనం మైండ్కి పాజిటివ్ కనుక కమాండ్స్ ఇస్తున్నాం అనుకోండి, సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ప్రతిసారి కూడా లైఫ్లో ఎక్కడో ఒక చోట ఫెయిల్యూర్ అనేది కంపల్సరీ. బట్ ఎంత ఫెయిల్యూర్ అయితే అంత స్ట్రాంగ్ అవుతామన్న కాన్ఫిడెన్స్ తోటి కనుక జర్నీ స్టార్ట్ చేస్తే చాలా సక్సెస్ఫుల్ జర్నీ అనేది చేయొచ్చు. సో ఈ రోజుల్లో ఒక అమ్మాయికి ఇండిపెండెంట్ అనేది అవసరమా? ఇండిపెండెంట్గా ఉండాలంటారా? 100%. ఎందుకంటే డిపెండ్ అవ్వొద్దంటే ఇండిపెండెంట్ ఇంపార్టెన్స్ మెయిన్ అదే అనమాట. ఎందుకంటే ప్రతి అమ్మాయి కూడా మ్యారేజ్ అయ్యే వరకు పేరెంట్స్ మీద డిపెండ్ అవుతుంది. ఆఫ్టర్ హస్బెండ్, అత్తమామల మీద డిపెండ్ అవుతుంది. తర్వాత ఏజ్ వచ్చాక పిల్లల మీద డిపెండ్ అవుతుంది. సో వాళ్ళకంటూ వాళ్ళు నిరూపించుకోవడానికి ఎప్పుడు చాయిస్ ఇస్తున్నారు. చాలా మంది 50% లేడీస్ ఇప్పటికీ అలాగే ఉన్నారు. అవును, ఏదో కొద్ది వరకు చదువుకున్న వాళ్ళు కూడా మ్యారేజ్ అయిపోయాక ఇంకా పిల్లలని, ఇంట్లో ఫ్యామిలీస్ అనేసి అన్నీ వదిలేసి కూడా ఫ్యామిలీకి మొత్తం టైం అంతా స్పెండ్ చేసేసి వేస్ట్ చేసుకుంటున్నారు. ఫ్యామిలీకి ఎంత ఇవ్వాలో, వాళ్ళ ఫ్యాషన్కి ఎంత ఇవ్వాలో ఇంపార్టెన్స్ ఫస్ట్ అది తెలుసుకోవాలి. రెండు కనుక బ్యాలెన్స్ చేసుకుంటే ఏంటంటే సక్సెస్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో ప్రతి ఫ్యామిలీలో ఆడపిల్లకి ఉండాల్సిన ఇంపార్టెన్స్ ఏంటంటారు? ఆడపిల్లకు ఇంపార్టెంట్ ఏంటంటే యాజ్ ఎ పేరెంట్ అయినా, హస్బెండ్ అయినా, ఈవెన్ దో కొంచెం వాళ్ళకి ఏజ్ అయినాక వాళ్ళ పిల్లలైనా కూడా ఏంటంటే వాళ్ళకి ఒక సపోర్ట్ అనేది. ఆడవాళ్ళు ఏంటంటే ఫస్ట్ భయపడతారు, కొందరు, అందరూ కాదు, కొందరు బాగా భయపడతారు. అంటే లైక్ ఏదైనా ఒక చిన్న ఇబ్బంది అయిపోయినప్పుడు ఎవరైనా ఒక మాట అన్నారంటే భయంతో అక్కడ ఆగిపోతారు. అండ్ ఇంకొకటి ఏదైనా వాళ్ళకి చేయాలన్నా కూడా ఇంట్లో సపోర్ట్స్ కూడా ఇవ్వరు. సో ఏంటంటే మనం ఉంటే మన వాళ్ళని మనం చూసుకుంటాం, మనం లేనప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అని యాజ్ ఎ పేరెంట్ అయినా, ఒక హస్బెండ్ అయినా, వాళ్ళ పిల్లలైనా ఆలోచించినప్పుడు వాళ్ళకంటూ ఒక ప్రియారిటీ ఇస్తారు. వాళ్ళు సక్సెస్ అవడానికి కూడా వీళ్ళు హెల్ప్ అవుతారు. ఆ థాట్ రావాలి, నేను ఉన్నప్పుడు నేను చూసుకుంటున్నా, నేను లేకపోతే నా పరిస్థితి ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంటని ఎవరైతే అనుకుంటారో అది కరెక్ట్ డెఫినేషన్స్ అప్పుడు దొరుకుతాయి దానికి. డెఫినెట్గా ఆలోచించాలి. వై రీజన్ లేకపోతే ఏంటి, ఉంటే ఏంటి, ఆ వై రీజన్ ఏదైతే ఆ బాధ అనేది వస్తుందో ఆ బాధలో నుంచి పుట్టేదే సక్సెస్. అది ఎవరైతే తీసుకోరో వాళ్ళకి ఎలాంటివి కూడా అంటే అనుభవాలు రావు కదా. ఇలా నేను ఉన్నా కాబట్టి చేస్తా కాబట్టి లైట్ తీసుకుంటారు, తర్వాత ఫర్దర్ ఏవి ఉండదు గ్రోత్ అనేది వాళ్ళకు. సో నేను లేకపోతే ఏంటి వీళ్ళ పరిస్థితి అని మన ఫ్యామిలీ గురించి ఎప్పుడైతే ఆలోచిస్తామో ఆటోమేటిక్గా ఎవరికి వాళ్ళకి ఒక వర్క్ అంటూ
వాళ్ళ ఫ్యాషన్ మీద కానీ స్టడీ మీద కానీ వాళ్ళకి ఆటోమేటిక్గా అప్డేట్ అనేది మనం చేపిస్తాం కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎస్. సో ఆ సపోర్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే ఉండాలి ఫ్యామిలీ నుండి. సపోర్ట్ ఉండాలి అండ్ ఇండిపెండెంట్గా వీళ్ళకి కూడా స్ట్రెంగ్త్ ఉండాలి. వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మేము చేస్తాము అన్నట్లు ఉంటే ఒకరొకరు సపోర్ట్ చేయరు, ఆ నాలెడ్జ్ వాళ్ళకు ఉండదు. సో మనకు మనం అప్డేట్ కూడా అవ్వాలి. ఇప్పుడు మనము ఫుడ్ తింటున్నాము, బ్రతుకుతున్నాము, బట్ బండ్లు, కార్లు, సైకిల్కి ఎట్లయితే పెట్రోల్ అవి అవసరమైతే మైలేజ్ ఇస్తుంది, బట్ వాటికి సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. మనకు కూడా మనం ఎప్పుడైతే కొన్ని లర్నింగ్స్, స్కిల్స్ ఇవి ఏవైతే నేర్చుకుంటామో ఆటోమేటిక్ అప్డేట్ అవుతాం. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఉన్నాం, ఫ్యూచర్ ఎలా రాబోతుందో తెలియదు, దానికి తగ్గట్టు మనం రెడీ అవ్వాలి. సో యాజ్ ఎ ఎంటర్ప్రెన్యూర్గా మీరు ఒక ఉమెన్కి ఇచ్చే సలహా ఏంటి? ఎంటర్ప్రైనర్గా ఏంటంటే లైఫ్లో ఫెయిల్యూర్స్ అనేది యాక్సెప్ట్ చేసే కెపాసిటీ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే 100 మెంబర్స్లో 100 మెంబర్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తే 100 మెంబర్స్ సక్సెస్ అవ్వరు. కొందరికి సక్సెస్ అవుతుంది, కొందరికి ఫెయిల్యూర్స్ కూడా అవుతాయి. ఫెయిల్యూర్స్ అయినప్పుడు ఏంటంటే యాక్సెప్ట్ చేయాలి, అక్కడ లెర్నింగ్ నేర్చుకోవాలి దేనివల్ల అయింది. సో ఇప్పుడు కొందరు ఉంటారు ఒక బిజినెస్లో ఇంత అని చెప్తే పెట్టేస్తారు, స్టార్ట్ చేసేస్తారు, ఇమీడియట్గా ఫెయిల్యూర్ కూడా అవుతారు. ఎందుకంటే అవేర్నెస్ లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఏదో చెప్పారని కాదు, వాళ్ళు కూడా కొంచెం గ్రౌండ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేస్తున్నామంటే దానికి తగ్గ గ్రౌండ్ వర్క్ అనేది 100% ఇంపార్టెంట్. అది ఎంత ఇంపార్టెంటో స్టార్ట్ చేసిన తర్వాత అంత కన్సిస్టెంట్, అంత ఫోకస్, అంత మార్కెటింగ్ అంత చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో నవే డేస్లో మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటూ అండ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే అన్నీ ఎలా ఉంటాయి అన్నది ప్రతిదీ తెలుసుకొని గ్రౌండ్ వర్క్ చేయాలి కంపల్సరీ. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అది ఏదైనా అవనివ్వండి, ఈవెన్ దో మన ఫ్యాషన్ మీద మనకు 100% నాలెడ్జ్ ఉన్నా కూడా మనకు తెలియనిది చాలా ఉంటుంది. మొత్తం నాకే తెలుసు, నేను స్టార్ట్ చేస్తేనే సక్సెస్ అవుతాము అని అనుకున్నారో అది బ్లైండ్గా మిస్టేక్ చేయడమే. సో తెలియనిది కూడా ఇంకా తెలుసుకొని ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ చేస్తారో బాగుంటుంది. అంటే తెలుసుకొని అంటే కొన్ని జీవితాలే గడిచిపోతాయి, అలా కాదు, తెలుసుకుంటూ ఇంప్లిమెంట్ చేయాలి. తెలుసుకోవడంలోనే జీవితం అయిపోయింది అనుకో, అక్కడ సక్సెస్ అనేది ఉండదు. ఓకే. సో ఒక పక్క గ్రౌండ్ వర్క్ చేస్తూ ఫర్దర్ గ్రోత్కి ఏం చేయాలో అది చేసుకుంటూ సమ్ టైం 1 month 2 months గ్రౌండ్ వర్క్ ఇంతే టైం తీసుకోవాలి. జీవితాంతం తీసుకుంటూ పోయామనుకోండి, వర్క్ స్టార్ట్ చేసేది ఎప్పుడు సక్సెస్ అయ్యేది. ఎస్. సో రెండింటిని ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తూ అప్గ్రేడ్ అవుతూ ముందుకెళ్ళాలంటారు. కరెక్ట్ మ్యామ్. యా. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మన వ్యూవర్స్కి. అండ్ థ్యాంక్ యూ అండి ఇలాంటి ఆపర్చునిటీ. అండ్ ఏంటంటే నేను ఎవరైతే మహిళలు, లేడీస్ ఉన్నారో అందరూ కూడా ఇండిపెండెంట్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటూ అందరూ ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళకంతటి వాళ్ళు ఇండిపెండెంట్గా సక్సెస్ అవ్వాలి, డెవలప్ అవ్వాలన్న ఒక ఇంటెన్షన్ తోటి నేను ఇవన్నీ కూడా చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇంకా స్కిల్స్ కూడా చాలా ఉన్నాయండి. సో నాకు తెలిసినంత వరకు నాలెడ్జ్ అయితే నేను షేర్ చేయాలని అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలనుకుంటే సిరిగణేష్ ఎంబ్రాయిడరీ ఛానల్లో చాలా వరకు నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చినట్లయితే కూడా లైక్ చేయండి.